రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాన్ని బీజేపీ మొత్తము ఊడ్చిపెట్టేస్తుంది. విపక్షాలను పూర్తిగా చాప చుట్టేసి ఓ పక్కన పారేస్తుంది. మొత్తం నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం తప్ప అన్ని చోట్ల బీజేపీ విజయఢంకా మోగించబోతోంది, విజయ ధ్వజాన్ని ఎగరేయబోతోంది. కషాయ కాంతులతోటి మొత్తం ఆ నియోజకవర్గాలన్నీ కూడాను కాంతులీనబోతున్నాయి. మొత్తం నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం తప్ప అన్ని చోట్ల. లోకసభ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగ్ సరళే గనక అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగినట్టయితే, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్టయితే బీజేపీ ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం 60 స్థానాల్లో 59 స్థానాలు గెలవగలదు. ఆ రాష్ట్రం ఏమిటి అని అనుకుంటున్నారా? ఆ రాష్ట్రం పేరు త్రిపుర. ఈశాన్య భారతంలో ఒక మూల విసిరేసినట్టుగా ఉండేటటువంటి త్రిపుర. బంగ్లాదేశ్ భారతదేశం లోపల కూరుకుపోయి ఉన్న దేశంలాగా ఉంటే, బంగ్లాదేశ్లో కూరుకుపోయి ఉన్నటువంటి దేశంలాగా, రాష్ట్రంలాగా త్రిపుర ఉంటుంది. మూడు వైపులా బంగ్లాదేశ్ ఉంటుంది. 800 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ 800 కిలోమీటర్ల సరిహద్దు కూడాను దీనిలో 90% బంగ్లాదేశ్తో ఉంటుంది. ఆ త్రిపురలో ఈసారి బీజేపీ 2 లోకసభ స్థానాల్ని గెలుచుకుంది. అయితే గెలుపు గొప్పేం కాదు, 2 స్థానాల్ని గెలుచుకోవడం గొప్పేం కాదు. హిమాచల్లో, ఉత్తరాఖండ్లో, ఢిల్లీలో, మధ్యప్రదేశ్లో బీజేపీ ఉన్న అన్ని స్థానాల్ని గెలుచుకుంది. గుజరాత్ కావచ్చును, లేకపోతే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటువంటి రాష్ట్రాల్లో 1 స్థానము 2 స్థానాల్ని వదిలేస్తే మిగతా అన్ని స్థానాల్ని గెలుచుకుంది. కాబట్టి త్రిపురలో 2 స్థానాలు గెలుచుకోవడంలో గొప్పేముంది అన్నటువంటి సందేహం రావచ్చు. త్రిపురలో గెలిచినటువంటి విధానము ఇది కేవలము లోకసభ నియోజకవర్గాల మెజారిటీ కాదు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడా బీజేపీ తన పూర్తి ఆధిపత్యాన్ని కనపరిచింది. కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు, పోలింగ్ బూతుల వారీగా చూసినా కూడాను పూర్తి ఆధిక్యత, అద్భుతమైనటువంటి మెజారిటీ బీజేపీ సాధించింది. త్రిపురలో మొత్తం 3358 పోలింగ్ బూతులు ఉన్నాయి. 3358 పోలింగ్ బూతులలో 3270 పోలింగ్ బూతుల్లో బీజేపీ స్పష్టమైన బలమైనటువంటి ఆధిక్యతను సంపాదించింది. ఒక్క 88 బూతులు మాత్రమే విపక్షాలు మెజారిటీ సంపాదించగలిగాయి. ఎక్కువ ఓట్లు, బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లని ఒక్క 88 బూతులలో మాత్రమే సంపాదించగలిగాయి. దీన్ని కనుక అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కలోకి తీసుకున్నట్టయితే 60 సీట్లలో 59 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. ఒక కైలాష్ షహర్ అనేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ ఓడిపోయింది, ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో వెనకబడింది. దానికి కారణం ఏంటంటే, కైలాష్ షహర్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. ముస్లిం జనాభా బీజేపీకి ఓటు వేయలేదు కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. కాబట్టి లోకసభలో వచ్చిన ఫలితాలే గనక ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీకి 59 సీట్లు రావచ్చును. ఒక 80-88 పోలింగ్ బూతులు వదిలేస్తే మిగతా అన్ని చోట్ల బీజేపీ విజయం సాధించవచ్చు. ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే త్రిపుర సామాన్యమైనటువంటి రాష్ట్రం కాదు. ఈశాన్య భారతంలో విసిరేసినట్టుగా ఉన్నప్పటికీ కూడాను అక్కడ దశాబ్దాల పాటు వామపక్ష నిరంకుశ పరిపాలన కొనసాగింది. బెంగాల్లో ఏ రకంగానైతే, కేరళలో ఏ రకంగానైతే రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసేటటువంటి ప్రక్రియ వామపక్షాలు చేస్తాయో, వామపక్ష కూటమి చేస్తుందో, అదే విధానాలు త్రిపురలో అవలంబించారు. మీటింగులు పెట్టాలన్నా, పార్టీ జెండా ఎగరేయాలన్నా ఒక భయోత్పాతాలు సృష్టించేటటువంటి పరిస్థితి త్రిపురలో ఉంది. బెంగాల్, కేరళ వార్తలు ఎక్కువగా వస్తాయి. త్రిపుర ఈశాన్యంలో ఉంది కాబట్టి దాని వార్తలు చాలా తక్కువగా వస్తాయి. త్రిపురలో దశాబ్దాల పాటు వామపక్షాల పరిపాలన కొనసాగింది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ డామినేషన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రెండవ విషయం ఏంటంటే, దేశంలో ఎక్కడా లేనట్టు ఇండి కూటమి ఇక్కడ కలిసికట్టుగా పోటీ చేసింది. ఇండి కూటమిలో ఉండే పార్టీలన్నీ కూడాను బీజేపీని తట్టుకునేందుకు, ఓడించేందుకు కలిశాయి. మిగతా చోట్ల కూడాను ఢిల్లీలో కలిసి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పంజాబ్లో కొట్లాడుకున్నాయి.
ఈ రకంగా ఎక్కడికక్కడ చీలిక వాలికలై పడిపోయినటువంటి ఇండి కూటమి త్రిపురలో మాత్రం యునైటెడ్గా ఉంది. త్రిపురలో కాంగ్రెస్, వామపక్ష కూటమి యొక్క సభ్య పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఈ 4 పార్టీలు ప్లస్ కాంగ్రెస్ కలిసి అభ్యర్థుల్ని నిలబెట్టాయి. కాబట్టి గట్టిగా ప్రచారం చేశాయి, తమ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రంగంలోకి దింపాయి. అయినప్పటికీ బీజేపీ విజయం సాధించింది. ఈ విజయం కూడా ఎలాంటిదంటే మొత్తము 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క బూతులో కూడా ఈ ఇండి కూటమి గెలవలేదు. అంటే ఈ 44 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మొత్తము బూతులన్నిట బీజేపీ ఆధిక్యత ఉంది. ఈ ఆధిక్యత కనుక అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగితే, అసెంబ్లీ ఎన్నికల వరకు పరిపాలన బాగా సాగినట్లయితే, ప్రజారంజకమైనటువంటి పరిపాలన ఉన్నట్లయితే, నాయకులు అహంకారాన్ని వీడి కష్టపడి ప్రజలతో మమేకమై పనిచేసినట్లయితే, కార్యకర్తలు ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసుల్ని చూరగొనగలిగినట్లయితే బీజేపీ 3వసారి అసెంబ్లీలో ఘన విజయం సాధించబోతోందని ఈ విజయం చాలా స్పష్టంగా చెప్తోంది. త్రిపుర వెస్ట్ నుంచి, అంటే నాన్ ట్రైబల్ జనాభా ఎక్కువగా ఉండే త్రిపుర వెస్ట్ నుంచి అక్కడ 83% పోలింగ్ జరిగింది. పోలింగ్ కూడా తక్కువ జరగలేదు, భారీ పోలింగ్ జరిగింది. అక్కడ బీజేపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్కి 6,11,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. భారీ పోలింగ్, అందులో భారీ మెజారిటీ. అదేవిధంగా ఈస్ట్ త్రిపురలో కృతిదేవి దేవబర్మన్, ఈమె త్రిపుర రాజవంశానికి చెందినటువంటిది. త్రిపుర రాజవంశము షెడ్యూల్డ్ ట్రైబ్ కోవలోకి వస్తుంది. ఈ కృతిదేవి దేవబర్మన్ పోటీ చేసినటువంటి ఈస్ట్ త్రిపురలో 80% పోలింగ్ జరిగింది, అంటే భారీ పోలింగ్ జరిగింది. ఆమె 4,80,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అంటే ఒకటి 6 లక్షలు, ఒకటి దాదాపు 5 లక్షలు. 4,80,000 అంటే దాదాపు 5 లక్షలు. పూర్తి ఆధిక్యతతో, పూర్తి బలంతో, పూర్తి సత్తాతో, పూర్తి మెజారిటీతో ఈ విజయం సాధించటం జరిగింది. విపక్షాలు ఎంత ప్రయత్నించినా కూడాను ఈ ఫలితాన్ని తారుమారు చేయలేకపోయాయి. కాబట్టి త్రిపుర ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలలో పార్టీ యొక్క డామినేషన్, దీన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఓటర్లను చేరుకోవడంలో కానీ, ఓటర్లను వాళ్ళ మనసు చూరగొనడంలో కానీ, నాయకులు ఆ తర్వాత పార్టీ మధ్య పూర్తి సమన్వయం విషయంలో కానీ త్రిపుర ఒక ఆదర్శంగా నిలిచింది. ఈ త్రిపుర ఫార్ములాని గనక ఉపయోగించుకోగలిగినట్టయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి హర్యానా వంటి రాష్ట్రంలో, మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో కూడాను భారతీయ జనతా పార్టీ తన ప్రదర్శనను మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.